తాజాగా చిత్తూరు జిల్లాకి వెళ్ళి సంజీవిని అనేటువంటి పథకాన్ని ప్రారంభించి చంద్రబాబు నాయుడు గారు ఆ సభలో మాట్లాడుతూ ఆ, సరే సంజీవిని పథకం ద్వారా ముందుగానే వ్యాధి నిర్ధారణ చేయడం లక్ష్యం అని తెలిపారు. రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి దిశగా పరుగులు తీయాలి అంటే ఆ, ఇలాంటి సంజీవిని ఇలాంటి పథకాలన్నీ కూడా బాగా ఉపయోగపడతాయని ఇవన్నీ చెప్తూ అసలు విచిత్రంగా ఆసుపత్రులకు ఎక్కువ వెళ్ళొద్దు, మీరు ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దు అంటున్నారు. ఏంటో మరి ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా అంటే 25 లక్షల వరకు ఉచిత సేవలు అందిస్తారని ఆసుపత్రికి వెళ్ళొద్దు, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి అంట. ఈయన ఈ మధ్యన ఆర్గానిక్ వ్యవసాయం చేయండి, ఆయుర్వేదం వాడండి అని అంటే ఏంటంటే జనాలు హాస్పిటల్కి కూడా వెళ్ళొద్దు మీరు అని. ఏంటి సార్ దీని వెనకాల ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి సార్? చిన్న లాజిక్ అండి. ఆసుపత్రికి వెళ్ళొద్దు, ఆరోగ్యాన్ని చెడగట్టుకోవద్దు అంటే అన్ని బాగున్నప్పుడు హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు సార్? ఎందుకు వెళ్తారు? అసలు మా కొటేషన్ ఏంటో నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కాదు. ఆసుపత్రికి వెళ్ళొద్దు, ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు అంటే ఏంటి మీరు చెప్పేది? హాస్పిటల్లో అంత ఫ్రాడ్ జరుగుతుందా? బాగున్న ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారా డాక్టర్ల వ్యవస్థ మీద ఇదేదన్నా తప్పుడు సంకేతాలుగా వెళ్ళే మాటే తప్ప మరొకటి ఉందా? ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యాలు చెడగొట్టుకోవడం ఎలాగా ఉంటుందండి? ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూ ఉంటుంది. అంటే మీరు హాస్పిటల్లో ఫెసిలిటీస్ సరిగ్గా అరేంజ్మెంట్ చేయలేక, ప్రజలకి సరిపోయినంత వసతులు మీరు కల్పించలేక జనాల్ని రోగాలు వచ్చిన హాస్పిటల్కి వెళ్ళొద్దు అంటారా? అదే ఎరువులు షార్టేజ్ ఉంటే మీరు ఆర్గానిక్ వ్యవసాయం చేయండి అని చెప్పడం, ఇప్పుడేమో ఆరోగ్యశ్రీ అనే దాన్ని తూట్లు పొడవటం కోసం ఇలాగ మీరు ఆసుపత్రులకు వెళ్ళొద్దు అని చెప్పడం, ఇవన్నీ అసలు ఒక పథకం ప్రకారం పిల్లల్ని ఎక్కువ మందిని కనడం చెప్పడం, పక్క హాస్పిటల్కి వెళ్ళొద్దు పిల్లల్ని ఎక్కువ కనండి, అసలు ఒకదానికి పొంతం లేని స్టేట్మెంట్ లాగా కాదు సార్. పిల్లలు మీరు అన్నారు, పాయింట్ తీసుకొచ్చారు. పిల్లలు అన్నది పిల్లల్ని మూడో పిల్లాడైతే 30,000, నాలుగో పిల్లవాడైతే 40,000 ఇస్తానంటున్నారు. అదేంటి ఒక్కసారి ఇస్తారా, లేకపోతే నెల నెల ఇస్తారా, సంవత్సరం ఇస్తారా? దానికి క్లారిటీ ఉందా? లేదు, ఒకసారి వన్ టైం సెటిల్మెంట్ తర్వాత మీ పాటలు మీరు పడాలి. జీవితాంతం ఎవడు పోషిస్తాడండి? నువ్వు ఒక్కసారి కన్నందుకు 30,000 ఇచ్చేస్తే మరి జీవితాంతం వాడు ఎలాగా? ఉద్యోగాలు లేక మన రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ కూడా ఎటు మద్రాసు, బెంగళూరు, ఏంటి హైదరాబాదు అటు పోతున్నారు. మీరందరూ ఒక పని చేయండి సార్. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరూ పిలిపించేసి మన రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చేవండి, మంచి ఉద్యోగాలు ఇచ్చి మంచి జీతాలు ఇవ్వండి. వాళ్ళకి అంటారు పిల్లల్ని, మీకు ఎంతమంది పిల్లలు కావాలంటే వాళ్ళ మంది కంటారు. వాళ్ళు అవి వదిలేసేసి మీరు పిల్లలు కానండి వీళ్ళు పిల్లలు కానీ మళ్ళీ మద్రాసు, బెంగళూరు, బొంబాయి, హైదరాబాద్ పంపావాలా బతుకు తెరువు కోసం? అంటే మీరు ఇక్కడ వసతులు కల్పించరు రాష్ట్రంలో, మీరు మన రాష్ట్రంలో మీరు ఉపాధి కల్పించరు, బతుకు తెరువు చూపించరు. ఇక్కడ పిల్లలు కానేసేసి వాళ్ళ బతుకు తెరువు కోసం పక్క రాష్ట్రాలను పంపించమంటారా? మీరు ఒక్కళ్ళే కంటారు, మీ అబ్బాయి గారు ఒక్కళ్ళే కంటారు. జనాలు మాత్రం 3 నలుగురిని కనాలి, కనేసి పక్క రాష్ట్రం పంపించేసి పనులు చేసుకుని బతకాలంటారా? ఒక మాట అనేలా ఇప్పుడు క్రెడిబిలిటీ ఉండాలి కదా సార్. ఎలా కంటారు? ఎలా పెట్టి పోషిస్తారు? ఏం పెట్టి బతికిస్తారు? ఈ క్లారిటీ ఇవ్వాలి కదా. దీని మీద పెద్ద పెద్ద మేధావులు స్పందించారండి. సెంట్రల్ స్థాయి, స్టేట్ స్థాయి లీడర్లు, పెద్ద పెద్ద లీడర్లు కూడా. అంటే ఒక ఆడమ్మాయి మీకు ఎలా కనపడుతుంది? ఒక ఆడమ్మాయికి మీకు వ్యక్తిత్వం ఉండదా? ఎంతమందిని కనాలి, ఎంతమందిని కనకూడదు, ఆ ఇష్టానికి వదిలేయకూడదా? ఇంకోటి కూడా అండి, పిల్లలు కానీ ఎంత యాక్టివిస్టులు కూడా, మహిళా యాక్టివిస్టులు వీళ్ళంతా, ఫెమినిస్టులు వీళ్ళంతా చెప్తుంది కూడా ఏంటంటే అసలు కనాలా వద్దా అనేటువంటి పూర్తి హక్కు అది మహిళకు ఉంటది, అసలు మీరెవరు చెప్పడానికి అనేటువంటిది కూడా మొన్న ఒక డాక్టర్ గారు కూడా, ఆవిడ లేడీ డాక్టర్ చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఆడవాళ్ళు మనుషులు, పిల్లలు కానీ యంత్రాలు కాదు కదండి. వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందండి. ఎంతమందిని కనాలి, ఎంతమందిని కనకూడదు అనేది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఫ్రీడమ్. మీరు ఎలా చూస్తున్నారు? ఆడవాళ్ళని యంత్రాలుగా చూస్తున్నారా? ఇది కరెక్ట్ కాదు కదా. సో నేనేమంటానంటే ఇంత పిల్లల్ని కనండి, లేదా సంబంధం లేని మాటలు మాట్లాడుతూ ఈ రోజున ఈ విధంగా చేయటం. ఆరోగ్యం ఎక్కడ ఉందండి? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మెడికల్ కాలేజీలేమో 17 మెడికల్ కాలేజీ తీసుకొస్తే వాటినేమో ప్రైవేట్ పరం చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీని 25 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని తీసేశారు. ఇప్పుడు సంజీవని అని ఒక స్కీమ్ పెట్టారండి. ఇంకా ఇంప్లిమెంట్ స్టార్ట్ అవ్వలేదు సార్. ఆంధ్రప్రదేశ్ లో చాలా మందికి తెలవాల్సింది ఏంటంటే సంజీవని అనేది ఒక ప్రపోజల్ లో ఉంది, స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ లో ఉందండి. ఇంకా అది ఇంప్లిమెంట్ అవ్వలేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అదేదో ఇన్సూరెన్స్, ఆరోగ్యశ్రీని అటకెక్కించేసి ఏదో ఇన్సూరెన్స్ అంటున్నారు కదా. 2 లక్షలు ప్రతి మనిషికి 2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చారంట. అంటే 2,50,000 రూపాయలు ఏ జబ్బుకు సరిపోద్ది? పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి. 25 లక్షల ఇన్సూరెన్స్ ఉంటే అది ఎక్కడ? 2,50,000 ఎక్కడండి? ఏమన్నా సంబంధం ఉందా? అసలు జనాల్ని ఎంత ఇబ్బందులు పెడుతున్నారు ఈ రకంగా. 25 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని తీసేశారు, 2,50,000 ఇన్సూరెన్స్ ఇచ్చారంట అందరికి. సో దీన్ని ఏమంటారంటే ఈ మెడికల్ పరంగా కానీ, విద్య పరంగా కానీ అన్ని రకాలుగా ప్రజల్ని ఈ విధంగా ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ ఈవెన్ చివరికి వృద్ధుల దగ్గర పెన్షన్ కూడా కట్ చేస్తున్నారండి.
చాలా బాధకరమైన విషయం. పెన్షన్ కూడా ఈ రోజున చాలా సఫర్ అవుతున్నారు పెన్షనర్స్. సో నేనేమంటానంటే ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఈ విధంగా ఆయన ఏమంటారండి, గంజాయి కేసులు పెరిగిపోయినాయి అంటండి. మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? అలాగే గిరిజన సంక్షేమ పాఠశాలన్నీ కుంటుపడిపోయినాయి అంట. ఏం చేస్తుంది మీ గవర్నమెంటేగా? విద్యుత్ రిజిస్ట్రేషన్, వైద్య శాఖ పనులు అసంతృప్తిగా ఉన్నాయంట. అంటే విద్యుత్ అసంతృప్తిగా ఉంది, రిజిస్ట్రేషన్ అసంతృప్తిగా ఉంది, అసంతృప్తిగా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు. ఒక విషయం గమనించారా, ఆయన ఎవరిని టార్గెట్ చేశారో? గ్రామీణ పంచాయతీ రాజ్ వ్యవస్థ బలహీనంగా మారింది అంటే ఎవరిని టార్గెట్ చేశారో? గ్రామీణ పంచాయతీ శాఖ మంత్రి ఎవరండి? అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న జై అమరావతి అనొద్దు, జై ఆంధ్ర అనండి అని అదొకటి. ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఈ మధ్య చేసిన కామెంట్, వీటన్నిటి నేపథ్యంలో ఇదేదో కొత్త యాంగిల్ లా ఉందండి ఈ చర్చ. ఈయనేమో ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థను టార్గెట్ చేయటం. ఆయనకి లాస్ట్ టైం ర్యాంకు పంచాయతీ శాఖకి లాస్ట్ ర్యాంక్ ఇచ్చాడు, చివరి ర్యాంక్ ఇచ్చాడు. ఈ మధ్యన ర్యాంకులు ఇస్తున్నారు కదా. అదే సార్, ఇప్పుడు నేనేం చెప్తానంటే కోల్డ్ వార్ స్టార్ట్ అయింది ఇంటర్నల్ గా. సో అసలు వాళ్ళిద్దరూ అది వాళ్ళ ఇష్టం అండి. అది 3 నెలల ముచ్చటే. అది జనాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సొంత మామకి బామ్మర్దిగా దిక్కు లేదు పవన్ కళ్యాణ్ ఎంతగాని, అది వేరే విషయం అండి. సో నేనేమంటానండి, ఇక్కడ ఈ విధంగా ఐటీ శాఖ మంత్రి ఎవరండి? లోకేష్ గారు. ఆ శాఖ అసంతృప్తిగా ఉందని చెప్తున్నారు ఈయన అందరూ అసంతృప్తిగానే ఉన్నారు. అంటే మీ ప్రభుత్వ పాలన అంతా అసంతృప్తిగానే ఉంది. అది మేము చెప్పలా, మీరు చెప్పలా, ఇంకొకళ్ళు చెప్పలా, స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు ఆ నిండు సభలో. దానికి మనం ఏం చేస్తాం? ఆయన సర్టిఫికేట్ ఆయనే ఇచ్చుకున్నప్పుడు, ఆయన ప్రభుత్వానికి సంబంధించిన సర్టిఫికేట్ ఆయనే ఇచ్చుకున్నారు. ఏ శాఖ సరిగ్గా లేదని ఆయనే చెప్తున్నారు. మరి ఆయన ప్రభుత్వంలో ఆయనే పెద్ద అయ్యుండి ఆయనే తృప్తిగా లేనప్పుడు ప్రజలు ఎలా తృప్తిగా ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో? అది నేను అడిగే డైరెక్ట్ కాసింగ్ క్వశ్చన్ అనమాట. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. ప్రజలు ఎలా తృప్తిగా ఉంటారు? ప్రజలు ఎలా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉంటారు? మీరే తృప్తిగా లేరు మీ పాలన మీద. మీ గ్రామీణ శాఖ మంత్రి సరిగ్గా చేయట్లేదు, ఐటీ శాఖ మంత్రి సరిగ్గా చేయట్లేదు. అదే సార్, ఇప్పుడు ఏమీ జరగలేదు. విచిత్రం ఏంటంటే, ఇది ఏదో వచ్చిన 1వ నెల 2వ నెల అధికారంలోకి వచ్చిన 1వ నెల 2వ నెల అంటే సరే ఇంకా సెటిల్ కాలేదు, అందరికీ ఇది చెప్తాను అనుకోవచ్చు. 2 ఏళ్ళు దాటేసింది, 2 ఏళ్ళు అయిపోయింది. మరి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతుంటే 2 ఏళ్ళు జరిగినా 3 ఏళ్ళు జరిగినా ఇంతకు మించి పెర్ఫార్మెన్స్ ఉండదు సార్. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. ఏ ఒక్క రంగంలో కూడా, ఏ ఒక్క శాఖలో కూడా సరైన పెర్ఫార్మెన్స్ లేదు గవర్నమెంట్ సైడ్ నుంచి. ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారని ఆయనకి తెలుసు. సో దీంతో ఏమవుతుందంటే ప్రజలు ఏదో ఒకటి డైవర్ట్ చేయటానికి, ఈ డైవర్ట్ పాలిటిక్సే తప్ప ఇంకొకటి ఏం లేదు. పరిపాలన మీద పట్టుకోల్పోవడం వల్ల నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు పెర్ఫార్మెన్స్ ఈ రోజున లేకపోయింది, అందులో డౌట్ లేదు. ఇది అందరూ అంగీకరించాల్సిన విషయమే. ప్రస్తుతం ఆయనకి గవర్నమెంట్ మీద సరైన హోల్డ్ లేదు. ఆయన ఎమ్మెల్యే ఆయన మాట్లాడలేదు అనేది పెద్ద టాక్. ఒక మెడికల్ కాదు సార్, ఒక వైద్య శాఖే కాదు, ఆరోగ్య శాఖే కాదు, పంచాయతీరాజ్ శాఖ కాదు, ఏ శాఖ చూసుకున్నా కానీ ప్రజలు హ్యాపీగా లేరు ఆంధ్రప్రదేశ్ లో. దీన్ని చంద్రబాబు నాయుడు ఏదో డైవర్ట్ చేయడం కోసం, ఏదో సమస్యని సర్దుబాటు చేయడం కోసం ఏదో డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ఇంతకు మించి ఏం లేదు. రాష్ట్రంలో ప్రజలందరూ అసంతృప్తితో ఉన్నారు. సో ఆయన చెప్పినట్టు ముగ్గురు నలుగురు పిల్లలకనే పరిస్థితి కూడా లేదు. కరువుతో విలవెల్లాడిపోతున్నారు, పనులు లేవు, ఆదాయం లేదు. ఈ పిల్లలకి అనేసి పక్క రాష్ట్రాలు పంపిస్తే ఎలా కుదురుద్దండి వాళ్ళకి? మీరు పని చూపించలేనప్పుడు పిల్లలకి కనమని కూడా అనకూడదు. నేనేమంటానంటే ఇక్కడ వైద్యం లేదు, విద్య లేదు, సరైన పరిపాలన లేదు, చివరికి పెన్షన్లు కూడా లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో. సో ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదు ఈ పాలనలో. దయచేసి ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వకోకుండా పాలనని ఘాటులో పెట్టే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తే ప్రజలు ఎంతో కొంత తృప్తిగా ఉంటారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నామండి వీటీవీ ప్రైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.